Hi all, review of మూవీ ఓం శాంతి 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 2 hours 10 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆహాలో ప్రజెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే శాంతి అలియాస్ హీరోయిన్ ఈసా రెబ్బా చిన్నప్పటి నుంచి తనకు నచ్చినట్టు ఉంటూ మంచిగా చదువుకొని జాబ్ చేయాలనుకుంటుంది. ఇంతలో హీరో అయిన తరుణ్ భాస్కర్తో ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసేస్తారు. పెళ్ళయ్యాక శాంతి అనుకున్నట్టు తనకు నచ్చినట్టు స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్కు వెళ్ళిందా, అత్త వాళ్ళ ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది అనేదే మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. జయ 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 హే మలయాళం మూవీ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు రాసుకున్నా ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్గా కానీ ఎంగేజింగ్గా కానీ కామెడీ కూడా లేక చాలా బోర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో శాంతికి ఏం కావాలో అది ఇవ్వకుండా పేరెంట్స్ మ్యారేజ్ చేయాలనుకోవటం చాలా రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ అనిపించాయి. ఇక మ్యారేజ్ అయ్యాక వచ్చే సీన్స్ అయితే పదే పదే సేమ్ సీన్స్ చూస్తున్నామా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్కడ కూడా కామెడీ లేదు, ఎంగేజ్ చేసిన ఫీల్ అయితే అస్సలే లేదు. సీరియల్ చూస్తున్నామా లేదా మూవీ చూస్తున్నామా అనేంతలా ల్యాగ్ ప్రోమాక్స్లా ఉంది. బ్రహ్మాజీతో పాటు వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. అక్కడ కూడా కామెడీ లేకపోయినా ఉన్నంతలో ఈ సీన్స్ కొద్దిగా డీసెంట్‌గా ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో ఏదో రెజ్లింగ్ చేస్తున్నట్టు హీరో, హీరోయిన్ మధ్య అయితే కపుల్ కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఆ గొడవలు కానీ, హీరో తిరిగి మళ్ళీ ప్లాన్స్‌తో రావటం చాలా బోరింగ్ అండ్ రొటీన్ సీన్స్ ప్రెజెంట్ చేశారు. ఏదైతే హీరోయిన్ సైడ్ నుంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో అవి కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. ప్రతి అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎలాంటి డ్రీమ్స్‌తో ఉంటారు, ఎలా ఓన్‌గా డిసిజన్స్ తీసుకుంటూ బ్రతకాలనుకుంటారు. ఇంతలో పేరెంట్స్ మ్యారేజ్ చేసేసి అత్త వాళ్ళ ఇంట్లో ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తారనేది మనం చాలా వరకు రియల్ లైఫ్‌లో చూస్తూనే ఉంటాం. ఆ సిట్యుయేషన్స్‌ని హీరోయిన్ సైడ్ నుంచి ప్రెజెంట్ చేసిన, స్టోరీ రాసుకున్న, ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్‌గా ప్రెజెంట్ చేయలేదు. అక్కడక్కడ కామెడీతో పాటు ఎమోషన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ ఏవి మూవీలో లేవనిపించాయి. క్లైమాక్స్‌లో కోర్ట్‌లో వచ్చే సీన్స్ కూడా ఏమంత ఇంపాక్ట్ చూపించలేదు. నార్మల్‌గానే ఎండ్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, డీసెంట్‌గా ఉంది. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఇద్దరూ డీసెంట్‌గా చేశారు. మెయిన్‌గా ఈషా రెబ్బా క్యారెక్టర్ ఆర్క్ బావుంది. మంచి రోల్ పడింది. ఇటు నేచురల్‌గా చేస్తూనే ఫైట్స్‌లో కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఓవరాల్‌గా మూవీ అయితే నచ్చలేదు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.